కాపీ వచ్చింది. ప్రీవ్యూ కూడా చూసుకున్నాం. ఒక సెలెక్టెడ్ ఆడియన్స్కి చూపించాను. వాళ్ళు కూడా చాలా థ్రిల్ అయ్యారు సినిమా చూసి. ఈఎస్పి అనే కాన్సెప్ట్ నేను తీసుకున్న సబ్జెక్టు అది చాలా కొత్తగా ఉంది. తెలుగు సినిమాలో కొంచెం ఒక ఇంట్రెస్టింగ్గా తీసిన ఒక సినిమా మాదిరి మాకు ఫీలింగ్ వచ్చిందని వాళ్ళ అభిప్రాయాలు తెలిపారు. నాకు చాలా అంటే నేను చేసిన ప్రయత్నం ఫలించిందనే ఫీలింగ్ నాకు ఈరోజు కలిగింది. ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఆ జానర్లో ఉంది. ఒక రొమాంటిక్గాను అట్ ద సేమ్ టైం ఒక థ్రిల్ టోటల్గా రన్ అవుతూ ఒక ఎగ్జైటింగ్గా ఉంది సినిమా అనేది ఎక్స్ప్రెస్ చేశారు. సో నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదంతా మా టెక్నీషియన్స్ నాకు ఇచ్చిన సపోర్టు, అలానే మా ప్రొడ్యూసర్ గారు ఎంవికే రెడ్డి గారు, శ్రీధర్ గారు ఇంత బాగా సపోర్ట్ చేసి ఈ సినిమాని ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇది August 1 రిలీజ్ చేయాలని ఒక ఐడియా ఉంది. సో ఆ వైపు మా ప్రొడ్యూసర్ గారు ప్రయత్నాలు జరుపుతున్నారు. సో విల్ బి బ్రింగ్ ద ఫిల్మ్ వెరీ సూన్ టు యూ. థ్యాంక్ యూ. నా పేరు మధురా శ్రీధర్. నా సినిమాలు స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ డైరెక్షన్ తర్వాత ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా మారి చేస్తున్న సినిమా మాయా. నేను డాక్టర్ ఎంవికే రెడ్డి గారితో కలిసి షిరిడి సాయి కంబైన్స్పై బ్యానర్పై నీలకంఠ గారి దర్శకత్వంలో మాయా చేశాను. ఫస్ట్ కాపీ వచ్చేసింది. August 1 గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహం చేస్తున్నాము. నాకు ఎప్పుడూ ఒక నమ్మకం, మంచి వైవిధ్యభరితమైన కథతో తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే ఒక నమ్మకం ఎప్పుడూ ఉంది. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా మాయా సినిమా 6 పాటలు, 6 ఫైట్లు, 12 కామెడీ సీన్లు ఈ ఫార్మాట్లో ఉండదు. బట్ స్టిల్ ఇట్స్ ఎ బిగ్ కమర్షియల్ మూవీ. ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం దృశ్యం సినిమా, ఒక థ్రిల్లర్ అది దృశ్యం సినిమా. దాంట్లో పాటలు కానీ ఫైట్లు కానీ ఈ ఫార్మాట్ లేకుండానే 2.5 గంటల పాటు ప్రేక్షకులను కూర్చోపెట్టారు. సో అలా అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగింది. ఆ తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మాయా విల్ గివ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని. తెలుగు సినిమా కొత్త కథల్లోకి వెళ్ళడానికి ఇది ఒక మాయా సినిమా దోహదం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఈ వీక్లో మేము సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని August 1 మేము ముందుకు వస్తున్నాము. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఎప్పుడు జనాలందరూ అంటుంటారనమాట, అంటే మన చిన్న సినిమాలు ఆదరించబడవు, చిన్న సినిమాలు ప్రేక్షకులు చూడరు అని. నా ఫీలింగ్ ఏంటంటే ఫిలిం మేకర్స్ కనుక మంచి ఎఫర్ట్ పెట్టి మంచి సినిమా అందించగలిగితే ప్రేక్షకులు ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. సో దట్ వే ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. సో ఇది మంచి సినిమా అవుతుంది. మా అందరికీ టెక్నీషియన్లు అందరూ చాలా కష్టపడ్డారు. మా అందరికీ మంచి పేరు తెస్తుందని నేను అనుకుంటున్నాను. అందరూ అడుగుతున్నారు, అంటే నేను డైరెక్టర్గా ఉండి ఇంకొక డైరెక్టర్తో ప్రొడ్యూస్ చేయడం ఏంటి అని. నీలకంఠ గారు మనకు షో, మిస్సమ్మ, విరోధి లాంటి జాతీయ అవార్డులు పొందిన సినిమాలను రూపొందించారు. ఆయన ఎప్పుడు అంటే కొత్త తర కథలు అందిస్తారు మంచి స్క్రీన్ ప్లేతోని. ఈసారి ఒక జానర్ని ఎన్నుకున్నాం, అంటే థ్రిల్లర్. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్రిల్లర్స్ మనము ఎక్కువగా చేయలేదు, బట్ వేరే భాషల నుంచి అనువదించబడిన థ్రిల్లర్స్ని ఎప్పుడు మనం ఆదరించాం అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న లవ్ స్టోరీతో, ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనే ఒక పాయింట్ని తీసుకొని నీలకంఠ గారు ఈ మాయా చేయడం జరిగింది. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే బేసికల్లీ మనకు జరగబోయేది ముందే తెలుస్తుంది అనమాట. అంటే ఒక హీరోయిన్కు కనుక జరగబోయేది ముందే తెలిస్తే ఏం జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని నీలకంఠ గారు చెప్పారనమాట.